తీసుకెళ్లే విధంగా ఉండాలి. ఇవన్నీ పక్కన పెట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి మరియు సజ్జల భార్గవ్ ఇద్దరు మాత్రమే కాదు. సజ్జల భార్గవ్ ఒరే ఎర్రిపుక, నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నా. అంటే నీకాడ పదవుల కోసం అడక్క దింగేటువంటి లోఫర్ లంజా కొడుకులు ఏమన్నా నాకుతారేం కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అధమస్థాయి ఓటమికి నీలాంటి బోకు లంజా కొడుకులే కారణం. నీ కాడ సిగరెట్ల కోసం బీడీల కోసం అడక్క దింగే నా కొడుకుల్ని, నీ అబ్బ కాడ పదవుల కోసం లేకపోతే డబ్బుల కోసం అడక్క దింగే వాళ్ళని వాళ్ళ సంఖ్యలు నాకుతో మీ ముడ్డేంగా తిరుపుకున్నారు తప్ప ఏనాడు కూడా పార్టీ కోసం కష్టపడడం దగ్గర చేస్తల. ఈ రోజు ఇంత అధమస్థాయి పార్టీకి ఇంత నీచమైనటువంటి ఓటమి దక్కిన తర్వాత నా గుండె రగిలిపోతుంది. నిజంగా నా గుండె రగిలిపోతుంది. చెత్తనా కొడుకులరా మీరు, చెత్తనా కొడుకులు. 2014 నుంచి 19 దాకా ఇదే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి కేసులు పెట్టించుకున్నా కూడా ఏనాడు బాధపడలా. 2019లో గెలిచిన తర్వాత మీ అహంకారంతో మమ్మల్ని కూరలో కరివేపాకులేక పక్కన పారదిగినా కూడా సరేలే పర్లేదులే ఇంకో కాముకున్నాం. కానీ ఈ రోజు ఈ అధమస్థాయి ఓటమికి కనీసం పవన్ కళ్యాణ్ గారి కాలు గోటికి కూడా పనికిరాని అధమస్థాయి దిగజారు స్థాయి ఓటమికి ఎప్పుడు కూడా నిజాలు తెలుసుకోకుండా మనం అలా ఓడిపోయాలి ఎలా ఓడిపోయాలి కూరలో కరివేపాకు మాట్లాడొద్దు, పక్కన పడలేం. కానీ మనం చిత్తుగా ఓడిపోయాం. మనం చేతగాని నా కొడుకులం ఒప్పుకోండి. ఈ పార్టీ ఓటమి కారణాలేంటి? సజ్జల రామకృష్ణారెడ్డి కాదా? సజ్జల భార్గవ్ కాదా? బాధపడొద్దండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు బయటికి రాకుండా కేవలం ఇంట్లో కూర్చోవడం కాదంటారా? మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఈరోజు టీడీపీ జనసేన పార్టీ గెలిచిన తర్వాత ఇదే వాళ్ళ ఊరిలో ఎవరైనా గొంతెత్తి మాట్లాడే ధైర్యం ఉంటుందో? వాళ్ళకి ధైర్యం లేదు. వాళ్ళ ధైర్యాన్ని మీరు చంపేశారు. ఖచ్చితంగా మీరు చంపేశారు. ఈ రోజు ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త వాళ్ళ ఊళ్ళో ఇది మా పార్టీ అని చెప్పగలుగుతారా? వాళ్ళ నమ్మకాన్ని మీరు చంపారు. ఒక స్క్రీన్ తెచ్చి అయ్యా ఇదయ్యా ఇలా చెప్తే ఇలా అవుతుందయ్యా, ఇలా ఇదిగో 2019 నుంచి 14 నుంచి 19 ఇంత మన రెవెన్యూ, 2019 నుంచి 2024 ఇది మన రెవెన్యూ, ఈ రెవెన్యూ వల్ల మనం ఇది చేయలేం. ఎవరికి కావాలండి ఈ రెవెన్యూ? ఎవరికి కావాలి? ప్రజలు నమ్ముతారా? ఈ రోజు టీడీపీని మేము 2000 4000